అప్డేట్స్ చూసుకుంటే 4 దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరియర్ ముగిసింది. తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయానికి తెరపడింది. వందలాది సినిమాలలో డిఫరెంట్ గెటప్లు వేసిన కోట శ్రీనివాసరావు సెలవు తీసుకున్నారు. ఆయన అంత్యక్రియలు ముగిశాయి. విలన్ గా భయపెట్టి కామెడీ ఆర్టిస్ట్ గా నవ్వించి ఓ తండ్రిగా దారి చూపి ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా మనసు లోతుల్లో నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు ఇక లేరు. ఆదివారం తెల్లవారుజామున మరణించిన కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు తాజాగా ముగిశాయి. 750కి పైగా సినిమాలలో వైవిధ్యమైన నటనతో అలరించిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు మరణ వార్తను సెలబ్రిటీలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనభై 83 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు కోట శ్రీనివాసరావు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఫిలిం నగర్లోని తన నివాసంలో కోట మరణించారు. సాయంత్రం సుమారు 4:30 కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిలిం నగర్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం పెద్ద మనవడు శ్రీనివాసు చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. కోట శ్రీనివాసు ఏకైక కుమారుడు కోట ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన కన్నెర్ర చేస్తే ఆడియన్స్ భయపడే వాళ్ళంటే అతిశయోక్తి కానే కాదు. 1942లో కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాలో తెరంగేట్రం చేశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని క్యారెక్టర్లు ప్లే చేశారు. 750కి పైగా సినిమాలలో నటించారు. 9 నంది అవార్డులు అందుకున్నారు. కోట శ్రీనివాసరావు 9 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రతి ఘటన సినిమాలో యాక్టింగ్కు తొలిసారి నంది అందుకున్నారు. తర్వాత గాయం, తీర్పు, లిటిల్, గణేష్ చిన్న, పెళ్లైన కొత్తలో, ఆ నలుగురు, పృథ్వీ, నారాయణ సినిమాలలో అమేజింగ్ యాక్టింగ్తో నంది పురస్కారాలను ఖాతాలో వేసుకున్నారు. 2015లో పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్నారు. ఆహానా పెళ్ళంట సినిమాలో పీసినారిగా, గణేష్ మూవీలో పవర్ఫుల్ వినల్గా, సంతోషం సినిమాలో నవ్వించే బాస్గా ఇలా విభిన్నమైన పాత్రలు పోషించారు కోట శ్రీనివాసరావు. కన్ను మూసిన కోట శ్రీనివాసరావును చివరిసారిగా ఓ మూవీలో చూసే అవకాశం ఉంది. చనిపోవడానికి ముందు పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశారు కోట. ఈ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది.
సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు పాలనలో ప్రజలు విసిగిపోతున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలని నీళ్లు అందించడం లేదని ఆరోపించారు. రైతాంగానికి సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. కమిషన్లు కంపు మాటలతో కాలం గడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొమురంభీం చౌరస్తా దగ్గర బైకు అదుపు తప్పి కల్వర్టుకు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా బైకు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లింది. మృతులు చొప్పదండి లక్ష్మణ్, మరిమడుగుకు చెందిన జశ్వంత్ అనే ఇద్దరు మరణించారు. ఇంకో 5 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగన్ శిశుపాలుడిలా తప్పులు చేస్తున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజలు హాయిగా జీవిస్తున్నారని అన్నారు. 4 మెతుకులు తింటున్నామంటే వారి చలువే, వారి పాదాభివందనాలు అని తెలిపారు. అనంతపురంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. హృదయంతో ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద చిట్పాలడు ఆయన 100 తప్పులు క్షమించడానికి ఉన్నాడు ఆయన. అంతే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా మాట్లాడకూడదు. చేసినావో నీకు 11 సీట్లు ఇచ్చినారు, ఇంకా నీకు రాకపోతే ఎట్లా మంచితనంగా చెయ్యి. అన్ని లేనివన్నీ అన్ని మామిడికాయలు అన్ని పోయినట్టు చేస్తాంటే వాళ్ళ పనులు పెట్టి వాళ్ళ మీద చేసి అంత అభిమానం చేస్తేస్తానైనా ఇట్లా బీజేపీకి మంచి పని చేస్తాను చంద్రబాబు నాయుడు. 101 నమస్కారాలు చేయాలి పాదాలు మొక్కల్లా ముగ్గురికి, పవన్ కళ్యాణ్కి, ఆయన లోకేష్ బాబుకి, మా యొక్క బీజోళ్ళ నుంచి అన్నం తింటున్నాం. ఇన్ని పథకాలు చేస్తున్నాడు ఆయన. పాదాభివందనం. చంద్రబాబు నాయుడు బాగా చల్లగా చూస్తున్నాడు. నాకు అదే 10,000 నేను ఉంటానో పోతాను. నాకు కానీ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గెలిచాను ఇంకా ఉంది చూసే కానీ ఉంటా. చంద్రబాబు ఓటు చేసి చచ్చిపోతానా లేదా ఓటు చేస్తానా అంటే చేశాను. ఇంకా ఉండాలి నాయన. ఆయన ఉంటేనే జై చంద్రబాబు, జై లోకేష్, జై 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 తెలుగుదేశం, జై తెలుగుదేశం. విశ్వాలకి ఇచ్చినాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సిపిఐ 7వ మండల మహాసభ నిర్వహించారు. డిండి ప్రాజెక్టు ద్వారా రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో నీటిని తరలిస్తే చౌటుప్పల్, నారాయణపురం, హైదరాబాద్ ప్రజలకు తాగునీరు సమస్య తీర్చవచ్చని అన్నారు. దీనిని ప్రభుత్వం త్వరగా టెండర్లు పిలవాలని కోరారు. దివీస్ కంపెనీ ద్వారా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మండలాలు కూడా కలుషితమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. సామాజికంగా ప్రజలు అంశాల మీద చర్చించి భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలికే విధంగా మహాసభలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతూ ఉన్నాయి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా సాగునీరు లేదు. 1000 అడుగులు వేస్తేనే నీరు దొరికేటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఇటువంటి ప్రాంతానికి మరి సాగునీరు కావాలని డిండి ఎత్తిపోతల పథకం అమలు కావాలని సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. సాగునీరు వస్తే డిండి ఎత్తిపోతల పథకం, శివనగూడెం ప్రాజెక్టు ద్వారా దాదాపు లక్షలాది ఎకరాలు పచ్చడి పొలాలుగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా సంస్థ నారాయణపురంలో రాచకొండ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే శివనగూడెంకి వచ్చే రిజర్వాయరు ఒక 12 టీఎంసీల రిజర్వాయర్ నిర్మిస్తే ఇటు నారాయణపురం, చౌటుప్పలకు కూడా
పెద్ద ఎత్తున తాగునీరు సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అవసరం హైదరాబాద్ కూడా దగ్గర ఉంది కనుక రేపు భవిష్యత్తులో హైదరాబాద్ కూడా మనకు ఉపయోగపడుతుంది. మహబూబాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ తీసుకురానున్న ఆర్డినెన్స్ను గవర్నెన్స్ ఆమోదిస్తారా అనే అనుమానాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేయాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని వారు విమర్శించారు. సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లపై నిజమైన చిత్తశుద్ధి చూపించాలని అన్నారు. ప్రధాని రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. మరి స్థానిక అసెంబ్లీలో తీర్మానం చేసి 42% రిజర్వేషన్ పెంచుకుంటూ అసెంబ్లీ క్యాబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీకి తీసుకొచ్చారు. అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతి మాకు వెసులుబాటు ఇవ్వండి 42% పెంచుకోవడానికి అని చెప్పి పంపించడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర మరి పెండింగ్ లో ఉన్న అంశాన్ని తిరిగి క్యాబినెట్ లో చర్చించి గవర్నర్ దగ్గర పెట్టడంలో అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకున్న అనుమానం అది. రాష్ట్రపతి పెద్ద, గవర్నర్ పెద్ద. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాన్ని గవర్నర్ దగ్గర ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తారు? మరి స్థానిక సంస్థల్లో మేము బీసీ రిజర్వేషన్ ని ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కొత్తగా మొన్న క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది బీసీ సంఘాలు మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి సమరాలు చేసుకుంటున్నాయి. కానీ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మాకు కూడా ఉన్న అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాత్రమే ఈ రోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. 42% మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు. దాన్ని పూర్తి చేయకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోలేరు. అది ఇచ్చిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలన్నాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రహమాన్ నగర్ పరిసరాల్లోని కేసీఆర్ ఎన్క్లేవ్ వద్ద వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యమైంది. మసీదులో నమాజు చేస్తున్న యువకుడిని 2 వ్యక్తులు వచ్చి బైక్పై ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మృతుడు జహీరాబాద్ పట్టణంలోని సింగీత్ మొహలుల్లాకు చెందిన తాజుద్దీన్గా పోలీసులు గుర్తించారు. బైక్పై ఎక్కించుకొని తీసుకువెళ్లిన వ్యక్తులు దారుణంగా కత్తులతో హత్య చేసి వ్యవసాయ బాములో పడేసినట్లు పోలీసులు ధృవీకరించారు. హత్యకు పాల్పడిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కపట నాటకానికి తెరతీసిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. గత 20 నెలలుగా పెండింగ్లో ఉన్న బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయడం లేదని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీల ఓట్ల కోసం హామీలతో బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఆర్టికల్ 200 ప్రకారం బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో దానికి సంబంధించి ఆర్డినెన్స్ తేవడానికి వీలు లేదని భారత రాజ్యాంగంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 43% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏదో ప్రయత్నాలు చేస్తుంది. మన క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ క్యాబినెట్ తీర్మానాన్ని మళ్ళీ గవర్నర్కు మేము పంపి చట్టబద్ధత కల్పించి ఎన్నికలకు పోదామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే బీసీల పట్ల 42% రిజర్వేషన్ కల్పించడంలో చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసింది.
అసెంబ్లీలో తీర్మానం చేసి అది కేంద్రానికి పంపించింది. కేంద్రానికి పంపించడం అంటే గవర్నర్ ఆమోదం ఉన్న తర్వాతనే కేంద్రానికి ఆ బిల్లు పోతుంది. అది ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఒకవైపు కేంద్రం వద్ద రాష్ట్రపతి వద్ద 42% రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ గవర్నర్ దగ్గర ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నాయి భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి సంబంధించి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలైతే కురుస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు మెరుపులకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. తెలంగాణలో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు.
ప్రతిపక్షాల హద్దు మీరిన ఆరోపణలను పట్టించుకోకుండా ప్రజా సంక్షేమ పాలన దిశగా అడుగులు వేయడమే కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యమని తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ధర్మవరం పట్టణంలో పాదయాత్ర చేపట్టిన మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో ధర్మవరం పాదయాత్ర అయితే చేపట్టిన నేపథ్యంలో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ధర్మవరం డెవలప్మెంట్ గురించి ఆయన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 year వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 1 year ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు వైద్య శాఖలో మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. దానిపైన 1 year డెవలప్మెంట్ గురించి మీ మాటల్లో సార్. ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఏ రకంగా మార్పులు వచ్చాయి, ఏ రకంగా వారి జీవన ప్రమాణాలు పెరిగాయని మేము అడుగుతున్నప్పుడు చాలా సంతృప్తికరమైన సమాధానాలు వస్తున్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వారు పడిన ఇబ్బందులు వాటిని గుర్తు చేసుకుంటూ 5 సంవత్సరాల తర్వాత మా జీవితాల్లోకి ఏదో దీపావళి వచ్చిందన్న రకంగా ప్రజలు మీరు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సంవత్సరం ఏదో ఎన్నికల కోలాహలం కనిపిస్తూ ఉంది, ఎన్నికల ప్రచార కోలాహలం. అది సంతృప్తికరమైనది చేస్తున్నారు. అది పెన్షన్లు కావచ్చు, 1వ తేదీన ఇవ్వడం కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1వ తేదీన ఇవ్వడం కావచ్చు, లేదా తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అది ఇచ్చిన మాట ప్రకారం దాంట్లో మళ్ళా ఇది లేకుండా పిల్లలు ముగ్గురంటే ముగ్గురికి, నలుగురంటే నలుగురికి, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తున్న ఇది వాళ్ళందరూ చాలా సంతృప్తికరంగా ఉన్నారు. లేదు ఇచ్చిన మాట ప్రకారం అని. అదేవిధంగా దీపం పథకానికి సంబంధించిన కానీ, లేదా రైతులకు రావాల్సిన అన్నదాత సుఖీభావ కానీ, లేదా ఆర్టీసీ విషయంలో కూడా చాలా నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఆనందంగా ఉన్నారు. కొన్ని విషయాలు వెళ్ళినప్పుడు వారి వ్యక్తిగత సమస్యలు, పెన్షన్లు గతంలో రాజకీయ కారణాల కారణంగా పెన్షన్లు తీసేశారనో, లేదంటే ఇతరత్ర కారణాలు కొన్ని రాజకీయ వివక్ష చూపించో తీశారు, లేదా వారి పార్టీ వారిని చేర్చడం కోసం మమ్మల్ని తీసేశారు. ఇట్లాంటి వ్యక్తిగత సమస్యలు వస్తాయి, వాటిని తీర్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంగా NDA 1లో ఏదైతే పేదలకు ఇచ్చిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా 5 సంవత్సరాలు పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చారు. గతంలో ఇచ్చిన వాటికి పూర్తి చేయలేదు, వాటి గురించి పట్టించుకోలేదు. తర్వాత ఏపీ టిడ్కో గురించి కూడా పూర్తిగా విస్మరించారు. 5 సంవత్సరాల్లో ఇచ్చిన పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చారు కానీ మాకు ఎక్కడ స్థలం ఉందో తెలియలేదు. ఇట్లాంటి వ్యక్తిగత సమస్యలు వస్తున్నాయి. కాకుండా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అవసరం వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక సంవత్సర కాలంలో ప్రజలు వారి ఒక మార్పు కనిపిస్తోంది అని చెప్తున్నారు. కానీ ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ఇంకా కొన్ని ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి. ముఖ్యంగా ధర్మవరంలో చేనేతలు ఎక్కువ ఉంటారు కాబట్టి వారు ఈ సబ్సిడీ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా ఈ మగ్గం చేనేత ఏదైతే 24,000 సహాయం అందేదో వాటి గురించి అడుగుతున్న క్రమంలో మేము చెప్తున్నాం, ప్రాధాన్యత క్రమంలో చేపడతా వస్తున్నాం. వారు అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే 33,000 కోట్లు పెన్షన్లకు కానీ, 10,000 కోట్లు తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు మీరు పెడుతున్నప్పుడు వీటికి కూడా న్యాయం చేస్తారని విశ్వాసం వారు ప్రకటిస్తూనే అయినప్పుడు కూడా తొందరలో చేస్తే బాగుండు అనే విన్నపం మాత్రమే చేస్తున్నారు. వాటిని కూడా తీర్చే దిశగా ప్రయత్నాలు చేశాం. ఇక ఆరోగ్య శాఖకి సంబంధించి అయితే ఒక మార్పు అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే IVR దీనికి ఏంది కొలబద్ద, 1 సంవత్సరంలో జరిగిన వాటి కొలబద్ద ఏంటి, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా. అదే ఆరోగ్య వ్యవస్థలో కూడా అటెండెన్స్ విషయంలో 8% పెరిగిందని, OP సేవలు కూడా 8% పెరిగాయని, IP సేవలు 17% పెరిగాయని, అవినీతి చాలా పెరిగి ఉండే 61 నుంచి 40%కి వచ్చాయని, డాక్టర్ల కొరత కూడా గతంలో 0 వేకెన్సీ పాలసీ ఎక్కడ చూసినా ఖాళీలు లేవనే వాళ్ళు దాదాపు 8,000 చిల్లర ఖాళీలు ఉంటే ఇవాళ నియామకాలు చేపడుతున్నాం. 2,600 నియామకాలు చేపట్టాం. అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాకిన్ ఇంటర్వ్యూలు చేపడుతున్నాం. మెడికల్ ఆఫీసర్లకి, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి ఇంటర్వ్యూలు చేపట్టాం. నర్సింగ్ కానీ, పారామెడిక్స్ కానీ, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఎక్కడికక్కడ నియామకాలు చేపట్టి ఇవాళ పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం. ఖాళీలు పూర్తించడం ద్వారా ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ప్రయత్నం చేయాలి. అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య ఇది PM ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 1,100 కోట్లు గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య బంధువులు నిర్మించడం కోసం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ CCBని క్రిటికల్ కేర్ బ్లాకులను కూడా అన్ని జిల్లాల్లో కూడా నిర్మించే కార్యక్రమం చేపట్టాం. ఇవి మాత్రమే కాకుండా ఇవాళ స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలులో ప్రారంభించాం. కడపలో ఆపరేషన్ థియేటర్లను ప్రారంభిస్తున్నాం. ఒంగోలు, కడపలో క్యాత్ ల్యాబ్లను ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 3,200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అనలైజర్స్ నుంచి CT స్కానర్ దాకా కూడా సేకరించాం. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో జరగలేదు. సో నాణ్యమైన వైద్య సేవలు పెరుగుతుంది. కానీ నేనేదో దీంట్లో చాలా సమూలమైన మార్పు వచ్చిందని చెప్పట్లా, కొద్ది మార్పు వచ్చింది. 1 సంవత్సర కాలంలో చేయగలిగిన వాటిని చేశాం. రాజకీయంగా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. కొద్దిగా మన ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొద్దిగా సఖ్యత తగ్గింది కూటమి నేతల్లో అనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాని గురించి ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఎవరు? గురువింద గింజలు. వాళ్ళ నాయకుడు ఇంట్లో తల్లిని చెల్లిని బయటికి తరిమేశారు. కుటుంబాల్లోనే విభేదాలు ఉన్నాయి.
విరుద్ధమైన సైద్ధాంతిక పునాదుల మీద ఏర్పాటైన పార్టీలు ఒక కామన్ ఎజెండాతో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో సాగాలని ఎన్నికల ముందు కూటమి ప్రారంభమైంది. ఉన్నప్పుడు చిన్న చిన్న ఉంటాయి, కింది స్థాయిలో ఉంటాయి, కానీ వాటిని ఏదో పెద్దగా భూతబ్దంలోంచి మీవేమో చిన్నగా కొట్టిపడేస్తున్నారు, ఇక్కడ భూతబ్దంలోంచి చూపిస్తున్నాను. నేను లేవని నేను చెప్పట్లే, కింద స్థాయిలో చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కార్యకర్తల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. వాటిని నాయకులకు ఆపాదించకూడదు. అదే ఉంటే ఇవాళ కూటమి కార్యకర్తలందరూ కలుస్తున్నారు, కూటమి నాయకత్వం అంతా కలిసి పాల్గొంటున్నారు. ఆ పరిస్థితులు మరి ఆ పార్టీలో ఉన్నాయా? వాళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారు, వాళ్ళ నాయకులు ఏమంటున్నారు, ఆ ఇంట్లో సభ్యులు ఏమంటున్నారు? కాబట్టి వాళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని పెద్దగా వీటిని భూతబ్దంలో చూడాల్సిన అవసరం లేదు. అటువంటి విభేదాలు లేవు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. కాబట్టి దాన్ని పెద్దగా ఈ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా ఇది లేదు. ఎక్కడో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఏమో లుకలుకలు ఉంటాయేమో, ఐక్యతకి ఏమన్నా విఘాతం కలుగుతుందేమో అని భావించిన వాళ్ళు పాపం ఇవాళ డిశ్చార్జ్కి లోన్ అవుతున్నారు. సో వాళ్ళని నేను వాళ్ళని మనం ఏమి చెప్పలేము. స్టేట్ వైడ్గా ఒక చిన్న కౌన్సిలింగ్ ఏఎన్ఎంలో ఎవరైతే సచివాలయంలో ఉన్నారో ఏఎన్ఎంలో వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ జరిగిన తర్వాత కూడా వాళ్ళకి ప్లేస్మెంట్స్ అలాట్ అయిన తర్వాత కూడా మరీ మళ్ళీ రీకౌన్సిలింగ్ జరపడం అనడము, తర్వాత మళ్ళీ రీకౌన్సిలింగ్ చేయడం, దానిపైన మీరేం చెప్తారు? కొన్ని చోట్ల ఈ రకంగా కౌన్సిలింగ్ విషయంలో కొన్ని జరిగాయి. మళ్ళీ రీకౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో కూడా ఆ రకంగా జరిగింది. అయితే దానికి చెప్పడం జరిగింది సంబంధిత కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా చెప్పి వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా రీకౌన్సిలింగ్లో వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళు సంతృప్తికరంగా కౌన్సిలింగ్లో మళ్ళీ వారు కోరిన స్థానాలకు పంపించాల్సి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా తొలి అడుగు సుపరిపాలన సందర్భంగా ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాష్ట్ర ఇంటింటికి తిరుగుతూ పాదయాత్ర అయితే కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళని కలుస్తూ వాళ్ళ సమస్యలు ఏమంటూ పర్సనల్గా తెలుసుకొని దాన్ని సమూలంగా నిర్మూలించే కార్యక్రమం చేపట్టినారు. కెమెరామెన్ కమల్తో జయప్రకాష్, ధర్మవరం, బీఆర్కే.